కన్నులలో కనపడదే నా రూపము నాకెంతో కొత్తగా నీ కన్నులలో
ఏడికి పోయినవురా? నిన్న నీ పెన్లా మెతుక్కుంటూ నా తానికి వచ్చింది. ఏడికి పోయినవురా? ఎక్కడికి పోలేదు, ఇంట్లోనే ఉన్నా అన్న. చల్. అరే రే 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 వారెవ్వా, మా నాయనకి నాకిద్దరు కావాలరా. అరే యాదవ్, నాటుకోళ్ళు వచ్చినాయి రా పల్లెటూరుకెంచి. ఏయ్, నీ కళ్ళకు నాటుకోళ్ళలాగా కనిపిస్తున్నావా? కనిపించుడందే నాటుకోళ్ళే. గదే పట్నం పొరలు అయితే కుక్కు కుక్కు బాయిలర్ కోళ్ళలాగా ఉంటారు. గదే మీరైతే నాటుకోళ్లే, పల్లెటూరు పోయిలు కదా. పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి పిచ్చి గుండుడేందే. రై వదులుడ్రా, రై పోర్లు వదులున్నారా, రై రై పోర్లు వదులున్నాయి రే. రై రై తల్లి అరే గ్లామర్ తగ్గిందన్నా, గడ్డం చేయించుకుందు. పద పదనా, రా అన్నా, పర్లేదు. పోర్లు కాలిపిని దిమాగ్ ఖరాబ్ చేసినాయి కదరా. నమస్తే అన్న. నమస్తే భద్రం అన్న. భద్రంగా గడ్డం లేరా. ఎట్లాగైనా ఏమైంది? అలాగే అన్నా, మన పెద్ద నది మర్డర్ కేసు కోర్టులో కొట్టేసిందంట. రాజు చెప్పిండు ఇప్పుడే ఫోన్ చేసి. అరే, మన పెద్దన్న మర్డర్ చేసింది ఏ కోట్ల నెగ్గిండ్రా? మన పెద్దన్న సీన్లు ఉంటాడు కాబట్టి మనమంటే గల్లీలందరికీ దడ. హలో హలో, సతీష్ గారు ఉన్నారా? నేను సతీష్ని మాట్లాడుతున్నాను. నేను శైలజ ఫ్రెండ్ చంద్రికని మాట్లాడుతున్నాను. శైలజ నేను హైదరాబాద్ పెళ్లికొచ్చాము. ఇక్కడ అనుకోని పరిస్థితుల్లో శైలజ కిడ్నాప్ అయింది. కిడ్నాపా? వాట్ యు మీన్? అసలు ఏం జరిగింది? మా క్లాస్మేట్ స్నేహ మ్యారేజ్ కి ఇక్కడికి వచ్చాం. ఈ రోజు తిరిగి వైజాగ్ వెళ్ళడం కోసం రైల్వే స్టేషన్ కి ఇద్దరం బయలుదేరాం. తను కూల్ డ్రింక్ తాగడం కోసం అక్కడ దగ్గరలో ఉన్న రెస్టారెంట్ లోకి వెళ్ళింది. గుడ్ ఈవినింగ్ మేడం. ఏం అర్థం కాలే? నమస్తే పోరి అని నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మన తెలుగు భాషలా మళ్ళీ చెప్తున్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వన్నావు అనుకో, పెళ్లి కూడా చేసుకుంటా. ఏం ఇష్టం కాలే? ఎఫ్ఐఆర్ పెట్టుకుందామా? కానీ ఎఫ్ఐఆర్ అంటే ఎరకలేదా? ఇద్దరి మధ్య జరలేగే ఫైర్. నన్ను కొడతావా? అన్నా, నన్ను కొట్టిందని అన్న చచ్చిపోయిండు, అనిల్ అన్న చచ్చిపోయిండు. అలా జరగగానే తనకు భయం వేసి స్నేహ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. శైలజ అంటే నువ్వేనా? పోరి, నువ్వెవరిన చంపినావో ఎరకనా? పోనీ నేనెవరినా ఎరకనా? నా పేరెరికేనా? వడయార్ వడయార్ అని పిలుస్తారే ట్విన్ సిటీస్ లో నన్ను. అయినా నా పేరు తెలిస్తే నా తమ్ముడిని ఎందుకు చంపుతావులే? అయినా నాకు తెలవక అడుగుతా, నా తమ్ముడిని ఎందుకు చంపినవే? నేను చంపలేదు. నువ్వు చంపలేదా? మరి ఎవరు చంపినరు? అతనే చనిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. అరే మామ, వారికి ఆత్మహత్య చేసుకున్నట్టు అతని పరేషాన్ ఏమన్నది మామ? అరే వానికి ఎంత ఆస్తి ఉంది, ఎన్ని కోట్లున్నాయి మామ? నా తమ్ముడిని చంపింది గీ పోరేనా? చెప్పవేరా? అవునన్నా. మాట ముందే చెప్పవేమ్రా? ఎందుకు చంపినావు? నా తమ్ముడు ఎందుకు చంపినావమ్మా? గడు నా తమ్ముడు కాదే, నా కొడుకుతో సమానం. నాకు పుత్రశోకం పెట్టినావే, పుత్రశోకం పెట్టినా, పుత్రశోకం పెట్టినావు. నిన్నేం చేసిండు చంపినవే? ముద్దు పెట్టుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. రేపు చేసిండా మరి? రేపు చేయలే, ముద్దు పెట్టలే. రేపు చేయలే, ముద్దు పెట్టలే. మరి ఏం చేసిందా చంపినవే? అన్నా,
మన తమ్ముడు చంపింది గీ పోరేనా గీ పోరే మన తమ్ముడు చంపింది అన్నా అడు మన తమ్ముడు కాదన్నా మన పెట్టితో సమానమన్నా మన బిడ్డను చంపింది గీ పోరేనా అన్నా ఏమన్నా మాట్లాడవేమన్నా నిన్నటి దాకా ఏడ్చినట్టేమన్నావు ఇప్పుడు ఏమైందనా నీకు ఏమైంది అన్నా నువ్వు మాట్లాడవేమన్నా నువ్వు ఇలా మాట్లాడకుండా మౌనం వహిస్తే నేను ఏం చేయాలన్నా నన్ను ఏం చేయమంటావో చెప్పు దీన్ని ముక్కలుగా నరికించమంటావా 100 మంది కూలీలను పెట్టి రేప్ చేయించమంటావా దీన్ని ఏం చేస్తే నా కసి తీరుద్దో చెప్పన్నా చెప్పన్నా నా తమ్ముని చంపమని ఎవరు చెప్పిండ్రు నీ వెనకాలన్న పటాలం ఎవరు చెప్పు ఏ పోరి వడయారు తమ్ముడని తెలిసే చంపినావా నువ్వు బతికి బట్ట కడదామనే నిన్ను కాపాడడానికి ఎవరొస్తారే వరదరాజు మొదలయ్యారు వస్తాడా దావూద్ ఇబ్రహీం వస్తాడా ఈ తెలంగాణలో నా పేరు చెప్తే అన్నం కూడా తినరే అదొక్కడే నాకు అర్థం కావట్లే నా పేరు ఎత్తులకే భయపడతారు కదా గసు వంటిది నా తమ్ముని గట్ల చంపినవే నన్ను క్షమించండి నాకు ఏ దాదాలు తెలీదు ఏ మాఫియా లీడర్లు తెలీదు నేను మీ తమ్ముని చంపలేదు నేను ముట్టుకొని కూడా ముట్టుకోలేదు మజాకు చేస్తున్నావు నేనేమైనా నీ భావన అనుకున్నావు నువ్వు ముట్టుకోకుండానే నా తమ్ముడు తెచ్చినాడు వాడంత కమ్జోర్ అనుకున్నావు ఏ పోరి మా చేతిలో చిక్కిన వాళ్ళెవ్వరూ ఇంతవరకు ప్రాణాలతో బయటపడలే గట్ట పడాలి అంటే మాకు 50 లక్షలు ఇచ్చుకోవాలి పోనీ 25 లక్షలు ఇస్తావు ఇంకేం మాట్లాడుకో 10 లక్షలు ఇవ్వాలి తమ్ముడు అన్నా తమ్మకాని ఖరాబ్ అయిందా అరే ఏమన్నా గట్లా మాట్లాడుతావు తమ్ముని 10 లక్షలు అమ్ముతావురా అరే అన్నా నీకేం తెలియదు నేను చెప్తా ఇను ఎవరైతే దీన్ని ఇడిపించడానికి పైసలు తీసుకొని వస్తాడో గాడే మన తమ్ముడిని చంపినట్టు లెక్క వాణ్ణి అక్కడికక్కడే వేసేద్దాం తర్వాత దీన్ని లేపేద్దాం కెల్కతాం ఇది ఓ సిటీలో ఒడియారు కళ్ళు కాంపౌండర్ పురాణపులు దాటక పిట్టల బస్తీ నుంచి లోపలికి వస్తే అక్కడ ఎవరిని అడిగినా చెప్తారట
सतीश जीत गया, सतीश जीत गया।
శైలు 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 శైలజా ఏమైందిరా తమ్ముడు వీళ్ళు లేకనే గట్ల ఎగురుతున్నావు విషయం చెప్తే నువ్వు కూడా ఎగురుతావనా గట్లనా అయితే జడ్జన్నకర జై జనకర జడ్జన్నకర జై 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 ఇప్పుడు చెప్పరా తమ్మి ఆ రామరకు 10 కోట్ల ఆస్తి వచ్చింది. సున్నాలు గట్టిగా లెక్కెట్టినావా మరి పగలుగాని కింద జమ కట్టకనా 8 సున్నాలు గట్టిగా లెక్క పెట్టినా పక్కన 1 కూడా ఉంది. మొత్తం అయితే 10 10 కోట్లే. కోట్లు. జడ్జన్నకర జై జడ్జన్నకర జై జడ్జన్నకర జై. ఈ 10 కోట్లు ఆడ నుంచి వచ్చినాయి. అరే మన తమ్ముడు వచ్చిండు కదనా, వాని ఆస్తి వాని అత్తగారి ఆస్తి మొత్తం 10 కోట్లు. మన తమ్ముని ఎవరు చంపిండ్రా? గొప్పోరన్నా. అరే కోపం చేసుకోకురా, గా పోరి వల్లే మనకు 10 కోట్లు వచ్చినాయి. అరే నా కళ్ళు తెరిపించినవనా, నాకు జ్ఞానోదయం కలిగించినవే. గలాంటి పోరి మనకేమైతుంది? ఏమవుతుందన్నా మన ఇంటి ఆడబిడ్డ. మన ఆడబిడ్డని కష్టపెట్టచ్చారా? లే తప్పనా, గెట్లా చూసుకోవాలి? చెల్లె లెక్క చూసుకోవాలి. గంతేకాదు చీర సరే పెట్టి లక్షణంగా పంపాలి. గట్లనే అనా. అరే ఆప్రాబాయ్ దిగు చెల్లమ్మా. అలాగే అన్నయ్య. కింద రాళ్ళు ఉంటాయమ్మా, అక్కడ రాళ్ళు గుచ్చుకుంటాయి. గది ఇదిగమ్మా 10 లక్షల చెక్కు. థ్యాంక్స్ చిన్నయ్య. పోయిరామ్మా. ఉంటాను పెద్దనయ్య. వెళ్ళరా చెల్లమ్మ. అమ్మా తల్లి వస్తానన్నయ్య. పోయిరామ్మా. సంతోషంగా పోయిరా అన్నా. ఎక్కవే ఎక్కు. చలో బాయ్ డ్రైవర్, చల్ బాయ్. Come on, let's go. ఆ సంచేటి 10 lakhs నీకోసమే. మన ఇద్దరం సెటిల్ అవ్వడానికి 20 lakhs సరిపోతాయి అనుకుంటాను. మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? నేను పెళ్లి కూతురు డ్రెస్ లో రెడీగానే ఉన్నాను. ఇలాగే వెళ్ళి పెళ్లి చేసుకుందావా? నేను రెడీ. నీ